ఫస్ట్ థింగ్ నువ్వు కర్తవ్య కాదనడానికి చెప్పడానికి చెప్తున్నాడు ఆయన. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుందో దాని మీద కంట్రోల్ ఉంటే ఇది లెక్క కదా. ఎక్కడి నుంచి వస్తుంది? 2 సోర్సెస్. ఏమిటా 2 సోర్సెస్? అయితే మన భారతీయ సంస్కృతిలో అయితే వాసనలని ఒకటే పదం ఉంది. నీకు గతంలో జరిగిపోయినవన్నీ ఈ 5 ఇంద్రియాల ద్వారా ఏమి గ్రహించినా వాటి ఇంప్రెషన్స్ అవి ఉండిపోతాయి అక్కడ. ఆ ఇంప్రెషన్స్ కొన్ని నిశ్చితమైపోతాయి, కొన్ని ఉంటాయి. అవి మీకు లేటెస్ట్ అన్నీ గుర్తుంటాయి, నువ్వు చేస్తుంటావు, యాక్ట్ చేస్తూ ఉంటావు. నీకు వచ్చే కళలు కూడా యాక్చువల్గా అందులోంచే. అయితే మనం వాటి పునర్జన్మలు నమ్మిన వాళ్ళు అంటే గత జన్మలని చెప్పుకుంటారు. పునర్జన్మ అనేది ప్రూవ్ చేయలేము, నమ్మకమే. పునర్జన్మ నమ్మని వాళ్ళకి DNA. కొంతమందికి డిప్రెషను లేకపోతే మానసిక వ్యాధులు వాళ్ళ జీన్స్కి ట్రేస్ చేసినవి ఉన్నాయి. సో వాడికి వచ్చే ఆలోచనలు అక్కడి నుంచి వస్తున్నాయి. సో అందుచేత ఎవరికైనా ఆలోచనలు DNA ప్లస్ కండిషనింగ్ దట్ హ్యాపెండ్ సిన్స్ చైల్డ్హుడ్. DNA అన్నప్పుడు ఏ పేరెంట్స్ ద్వారా పుట్టాలని ఈ చాయిస్ ఏమైనా ఉందా? నువ్వేనా? లేదు. ఇట్ హ్యాపెండ్, రైట్. ఒక పేరెంట్స్కి పుట్టావు, మీ నాన్న ఎక్కడ ఉద్యోగం చేస్తే నువ్వు అక్కడ ఆ ఊళ్ళో ఉన్నావు, నీ చాయిస్ ఉందా? మీ నాన్న ఏ స్కూల్లో వేస్తే అక్కడ చేరావు, నీ చాయిస్ ఉందా? ఇలా నువ్వు జీవితంలో వెనక్కి తీసుకుంటే అన్నీ జరుగుతాయి తప్ప నువ్వు నిర్ణయించినవి కావు. అయితే ఒక అతను అడిగాడు, మీరు ఇందులోంచి వస్తున్నాయి అన్నారు కదా, కొన్ని కోట్ల ఇంప్రెషన్స్ ఉంటాయి కదా, అందులోంచి ఒక్కటే బయటికి ఎందుకు రావాలి? ఆలోచన వస్తుందన్నారు కదా, ఎలా వస్తుంది ఒకటి అని. దానికి ఆయన ఒకటి చెప్పాడు. ఈ ప్రపంచం అంతా కూడా, మీరు చూసే ప్రపంచం అంతా కూడా కార్యకారణ సంబంధం. అంటే ఈవేళ మీరు నేను కూర్చుని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఇది కార్యం. దీనికి కారణం ఎవరు? మన శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఆయన దానికి కారణం నేను ఎక్కడో ఏదో రాయడింది ఆయన చదవడం, దానికి కారణం నేను రమణ మహర్షి నుంచి చదవడం, దానికి ఇలా వెనక్కి పెడితే అనంతంలో పడతారు. దానికి ఇది ఒక్కటే అని చెప్పలేము. ఇది నిసర్గదత్త మహారాజ్ ఐఆమ్ దట్లో క్లియర్గా చెప్తాడు. ప్రపంచంలో జరిగిన ఏ ఎఫెక్ట్కైనా ఇదొక్కటే కారణం నువ్వు చెప్పలేవు, అది అనంతం. అది అంటే ఎలాగంటే పొద్దునే లేచి కూర్చుని రోడ్డు వైపు చూస్తున్నావు, ఎర్రచీర కట్టుకున్న ఒకవాడు అలా వెళ్ళింది, చూడగానే ఫ్రిడ్జ్లో యాపిల్ గుర్తొచ్చింది నీకు. ఆ ఎర్రచీర చూడగానే నీకు ఫ్రిడ్జ్లో యాపిల్ గుర్తొచ్చి లేచి వెళ్ళి యాపిల్ తిన్నావు. సో ఇది యాక్షన్. దీనికి కారణం ఆవిడ అలా వెళ్ళడానికి కారణం ఎందుకు ఎవరింటికో పెడుతుంది, నువ్వు అలా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతావు, అంతే అనంతంలోకి వెళ్ళిపోతావు. అంచేత నువ్వు వస్తుంది, అంచేత ఆలోచన వస్తుంది. అయితే ఆయన చెప్పని ఇంకా నేను ఆలోచించింది ఏంటంటే, నా రమణ మహర్షి సాహిత్యం వల్ల పరిచయం వల్ల ఇంకో రహస్యం గుర్తించింది నేను. అంటే ఇది చాలామంది ప్రజానీకానికి తెలియదండి. ఇది ఏంటంటే ఆలోచనలు వస్తాయి, అవి తెచ్చుకుంటే ఈ రహస్యం అయిపోతే ఏం లేదండి, మనిషి చాలా ఆనందంగా గడపచ్చు. ఇంకా కొంతమంది ఆర్గ్యూ చేస్తే అప్పుడు నేను ఈ ఒక సందర్భంలో ఇదే చెప్తుంటే వాళ్ళు అడిగాడు, అప్పటికీ నాకు నమ్మకం కలగట్లేదయ్యా ఆలోచనలు వస్తాయి అంటే నువ్వు తీసుకుంటున్నావా జరుగుతుందా అన్నాను. ఊపిరి నువ్వేమైనా చేస్తున్నా జరుగుతుంది, అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి, నువ్వేం చెయ్యట్లేదు. అది అలాగే ఆలోచనలు. ఎందుకంటే రెండింటికి మౌనం ఒకటే అని రమణ మహర్షి చెప్పాడు. నీ ఊపిరిలో ఎక్కడి నుంచి వస్తుందో అది, నీకు ఆలోచనలు రెండింటికి మౌనం ఒకటే. కాసేపు ముక్కు పట్టుకు ఆ ఊపిరి ఆపు, ఆలోచనలు అయిపోతాయి. నీ ఊపిరి ఎలాగ నీ కంట్రోల్లో లేకుండా జరుగుతుందో అలాగే ఆలోచనలు వస్తాయి, అంచేత పని చేస్తావు. అంటే ఇప్పుడు ఇంతకేమిటనమాట, నువ్వు కర్తవు కాదు, నీ ఎక్కడి నుంచో వచ్చిన ఆలోచన నువ్వు పని చేస్తే నువ్వు కర్తవు ఎలా అవుతావు? కానీ నేను కర్తను కాదని వాడిని ఉండాలి ఎంపగా కొడతానంటే కొడతావు, కొట్టు, వాడు మళ్ళీ తిరిగి కొడతాడు, కొట్టించుకో. నువ్వు ఈ వితండవాదం చేసేవాడు కూడా జవాబు అలా అని కాదు. అది నువ్వు లేవు, ఇది నమ్ము, అప్లై చేయి. చాలా చిన్న విషయాలు కండి ఇది. సినిమాకి వెళ్దామని భార్యతో బయటకు వచ్చాడు, స్కూటర్ తీసాడు, టికెట్ బుక్ చేసింది, చక్కగా అరగంటలోనే ఉంది, ఫ్లాట్ టైర్ పంచర్ అయింది.
ఇమీడియట్గా అయిపోతే ఆవిడ అరుస్తుంటుంది, నువ్వు అరుస్తుండే. ఓకే, లెట్ us వెయిట్, అటు చూద్దాం, దొరుకుతుంది, దొరకపోతే రేపెడతాం. ఏమైపోయింది? నువ్వు ఊరికే ఉద్రేకం. ప్రతి చిన్న విషయానికి ఇది జీవితంలో అప్లై చేయొచ్చు. జరిగిపోయిన దానికి ఎప్పుడు బాధపడకు, జరగవలసింది చూడు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, రోడ్డు మీద వాడు చిన్న యాక్సిడెంట్ అవగానే ఇంకా వాడు అది వదిలేసి ఇద్దరు కొట్టుకుంటుంటారు. వాడు అంతకన్నా ఓకే లెటస్ అని వాళ్ళు ఎంత ఎంత అది చేయగలిగితే సింపుల్. జీవితంలో అప్లై చేసి నీ మనస్సుని శాంతిగా ఉంచుకోవడానికి గొప్ప మార్గం అది. నా జీవితంలో జరిగింది అది. చాలా చాలా పెద్ద డెసిషన్స్ అండి. మీరు ఏదో చిన్న చిన్న విషయాలకే కాదు. నేను 2005లో భూస్వామి నుంచి రాగానే అరుణాచలం వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోతాం. అప్పటికే 2000 స్థలం, అది ఇంకా చెప్పలేదు మీకు. అది ఆ స్థలం ఎలా కొన్నాను, అది నిర్ణయం నాది కాదనడానికి. అది విచిత్రంగా జరిగింది. 90లో నేను మా తమ్ముడు కొడుకు నా దగ్గర చదువుకునేవాడు, నా దగ్గర ఉండేవాడు, చక్రవర్తి అని. వాడు అది ఒక పెద్ద మిరకలు, వాడు కెరీర్ అదిను. అది ఎప్పుడో మాట ఒరే రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉండకూడదురా, దుమ్ము ధూళి ఇక్కడ ఎందుకు మనం ఉండకూడదు అన్నాను ఎప్పుడో క్యాజువల్గా. అయిపోయింది ఇది. 2000 సంవత్సరంలో నేను బోర్స్వానాలో ఉండగా నాకు ఇచ్చిన ఫ్లాట్ చాలా పొడుగ్గా ఉండేది. పొద్దున్న 5ంటికి వాకింగ్ చేసేవాడిని. ఆ వాకింగ్ చేస్తుంటే నాకు అరుణాచలం గుర్తొచ్చింది. అరుణాచలం గుర్తు రాగానే ఒక రకమైన ఆనందం అండి, మీకు తెలీదు. అసలు ఆ ఆశ్రమం, ఆ ఇరు గారు ఒక రకమైన మనసులో ఆనందం కలుగుతుంది. అది కాగానే నేను అది రిటైర్మెంట్ మనం అది అక్కడ ఏదైనా స్థలం కొనుక్కోవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. అప్పుడు నాకు చిత్తూరులో నేను ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేసేవాడిని. అందులో మా చిత్తూరు యూనిట్ ఉంది. అతను ఆ అకౌంటెంట్ నాకు ఫ్రెండ్, నా శిష్యుడు లాంటి వాడు. అతను ఫోన్ చేసేవాడు, నువ్వు తిరువణామలై వెళ్ళి దగ్గరే కదా ఏమైనా స్థలం కొంటాడేమో అని. వెంటనే ఫోన్ మోగింది. ఫోను బోస్వామి నుంచి మేము ఇండియా చేయడం తప్ప ఇండియా నుంచి చేయడం లేదు. కాస్ట్ ఇప్పుడు ఎవడు చేస్తాడు రానికి చేస్తే మా చక్రవర్తి పెద్దనాన్నగారు, మీరు ఎప్పుడెప్పుడు ఇది స్థలం హైదరాబాద్లో ఉండకూడదన్నారు కదా, ఉండడానికి తిరువణామలై వెళ్ళి స్థలం కొనేనా అన్నాడు. నేను స్టన్ అయిపోయాను. అసలు ఈ ఆలోచన రావడం ఏమిటి? వాడు ఆ టైంలో వాడు ఫోన్ చేయడు, రే నువ్వు వెంటనే వెళ్ళి కొనే అన్నాను. వాడు వెంటనే వెళ్ళిపోయి వాడు ఫైనాన్సెస్ చూసేవాడు. ఆశ్రమం వాళ్ళ సహాయంతో జిన్నూరు నాన్నగారి ఆశ్రమం పక్క స్థలమే. అలాగా అంటే అది అక్కడ అది జరిగిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎందుకంటే అంటే ఇవన్నీ డిసప్పాయింట్మెంట్స్ రావడానికి అది అయిపోయిన తర్వాత నేను ఇండియా 2005 రాగానే అరుణాచలం వెళ్ళిపోదాం, స్థలం ఉంది కదా కట్టేసుకుందాం అని. మా ఆఖరి తమ్ముడు నా కొడుకులా పెరిగాడు. వాడి భార్యకి సడన్గా క్యాన్సర్. చాలా 3 నెలలు ఎలా తట్టుకోవడం నిజంగా. వెంటనే ఓకే ఇట్ ఈస్ యాక్సెప్ట్ చూద్దాం అనుకుని, దానివల్ల వాడితో కొద్దిగా పిల్లలు వాళ్ళతో ఉండడం వల్ల ఇంకో 4 ఏళ్ళు డిలే అయిందని. కానీ యాక్సెప్టెన్స్ అక్కడ హెల్ప్ చేసి తట్టుకున్నాను. ఓకే లెట్ us యాక్సెప్ట్. వాడికి వచ్చిన కష్టం కంటే నీకు వచ్చిన తక్కువ కదా. డిసప్పాయింట్మెంట్స్ని ఫేస్ చేయడం వాళ్ళకి ఇది ఒక్కటే ప్రిన్సిపల్. ఇట్ ఈస్ డిసైడెడ్ బై హయ్యర్ పవర్, యాక్సెప్ట్ ఇట్. ఎంత కష్టమైనా సరే. కానీ ఒకటి మర్చిపోకూడదండి, అసలు దుఃఖం ఉండకూడదని కాదు. అసలు దుఃఖం ఉండదని పొరపాటు ఉంటుంది, కానీ వెంటనే బయటపడతావు. ఇది ఈ ఫిలాసఫీ సరే అబ్జర్వ్ చేసుకొని ఇది జరుగుతూ అరుణాచలంలో ఇల్లు కట్టుకోవడం అయింది.